లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. లోకభోగాలపై నా నేత్రాలు సోకకుండునట్లు కృప చూపుము. నీ మహిమ దివ్య స్వరూపమును నిందారణను జోడనిమో. నీ మహిమ దివ్య స్వరూపమును నిందారణను జోడనిమో. యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ఆల్ఫాయు నీవే ఓమేగయు నీవే. ఆల్ఫాయు ఇవే ఓమేగయు నీవే. ప్రభు యేసు నా రక్షక నసగు కన్నులు నాకు నిరతము నిన్ను చూడా. ఆదికాండము 32వ అధ్యాయము. ఆదికాండము 32వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. ఆదికాండము 32వ అధ్యాయము 24-25 వచనాలు చదువుకుందాం. యాకోబు ఒక్కడే మిగిలిపోయిను. ఒక నరుడు తెల్లవారి వరకు అతనితో పెనుగులాడెను. తాను అతని గెలువకుండడు చూచి తడగోటు మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడ గూడు వసిలెను. ఇక్కడ మనం చూస్తున్నాము, ఈ 2 వచనాల్లో చూస్తే యాకోబు దేవునితో పెనుగులాడెను. ఎప్పటి వరకు పెనుగులాడాడంట? తెల్లవారు వరకు పెనుగులాడెను. అంటే యాకోబు యొక్క పోరాటాన్ని మనం ఇక్కడ చూస్తున్నాం. యాకోబు ఎవరితో పోరాడని తెలుసుకున్నాము. గత వారంలో మనము ముగ్గురుని చూసాం. ఒక మనుషుడు, దేవుడు, దేవుని యొక్క దూత, ఆయనే ప్రభు యేసుక్రీస్తు వారని మనకు తెలుసుకున్నాం. కాబట్టి ఇక్కడ యాకోబు దేవునితో పోరాడుచుండగా దేవుడే యాకోబుతో గెలవకున్నట్టు చూచి యాకోబును తొడగూటి మీద కొట్టిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. అంటే దేవుడే గెలవలేదంటే యాకోబుతో చూడండి అక్కడ ఎంత పట్టుదల కలిగిన వాడో. అంటే ఇది యాకోబు యొక్క పట్టుదలని, యాకోబు యొక్క కఠినత్వాన్ని, యాకోబు యొక్క మొండితనాన్ని చూపిస్తా ఉంది. మరి యాకోబు దేవునికి లోబడక కఠినంగా ఉన్న కారణాన్ని బట్టి ఏం చేశాడు దేవుడు? దేవునికి లోబడపోయేసరికి దేవుడు ఏం చేశాడు? కొట్టాడు అనమాట. అది ఎదురేమో పోరాడుతూ ఉన్నాడు. దేవుని వద్దురా పోనీ అంటే పోనీ లేదు. అంటే దేవునికి లోబడలేదు, దేవుని మాట వినలేదు. దేవుని మాట వినకపోయేసరికి, దేవునికి లోబడకపోయేసరికి దేవుడు ఏం చేశాడు? దెబ్బ కొట్టేశాడు. దెబ్బ కొట్టగానే అప్పుడు యాకోబుని శిక్షించిన తర్వాత అప్పుడు దేవునికి లోబడ్డాడు.